ఒక్కడే బాగుంది మన 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 దోశ ఇడ్లు దోశ ఇడ్లీ దోశ ఇడ్లీ నేను ఎప్పుడు తిన్నాక అదే. చిన్న ప్లేట్లు ఉంటాయా అక్కడనే రన్నింగ్ దగ్గర హాయ్, నా పేరు తిరుపతి. నేను గత 3 సంవత్సరాలుగా ఫుడ్ ట్రక్ నడిపిస్తున్నా. ఇప్పుడు ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి మల్లారం విలేజ్, చిన్నకోడూరు మండలం, సిద్దిపేట కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. డిస్టిక్ వచ్చేసి సిద్దిపేటే, మన తెలంగాణ స్టేటు. మనకు నియర్ ఇప్పుడు హైవే మీద లొకేషన్ ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే. బస్టాండ్, మల్లారం బస్టాండ్ దగ్గర నేనే ఓన్గా నేనే పెట్టుకుంటున్నా. మా బ్రదర్ హెల్ప్ చేస్తాను నాకు కొంచెం, అన్న. ఇంకో మా ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండ్ కూడా వస్తాడు కాసేపు అయితే. మేము ముగ్గురం కలిసి చేసుకుంటాం. ప్లస్ వచ్చేసి ఇక్కడ వెరైటీస్ వచ్చేసి మైసూర్ బజ్జీ, వడ, పూరి, దోశ, ఇడ్లీ. మెయిన్గా అయితే రిఫర్ చేసేది, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది ప్రజలు మాత్రం మన దగ్గర మైసూర్ బజ్జీ ప్లస్ దోశ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనకి ఎక్కువ సేల్ అయ్యేది కూడా దోశ మైసూర్ బజ్జీ. దాని తర్వాత పూరి. ఇక చిన్న విలేజే కాబట్టి బిజినెస్ వచ్చేసి ఇప్పుడు వీకెండ్లో మాత్రం మంచిగా ఉంటుంది. వీకెండ్లో బిజినెస్ మంచిగా ఉంటుంది. కాకపోతే ఇక మిగతా రోజుల్లో కొంచెం తక్కువ ఉంటుంది. చెప్పలేము. ఇంకా మన వెకేషన్స్ ఉంటే మాత్రం ఆ రోజు హైవే గిరాకీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. డైలీ కౌంటర్ వచ్చేసి 4,000 నుంచి 5,000 అవుతుంది. మనకు అన్ని మా బ్రదర్కి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ సెట్ చేయంగా నాకు వచ్చేసి ఒక 1,000 నుంచి 1,500 దాకా ప్రాఫిట్ ఉంటుంది నాకు. అంటే ఇంకా మనం ఖర్చులు అవి ఉంటాయి కదా, మనకు ఐటమ్స్కు సంబంధించిన ఖర్చులు ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసేయంగా మనకు ఒక 1,000 నుంచి 1,500 ప్రాఫిట్ ఉంటుంది పర్ డే. చెప్పలేము. ఇంకా వీకెండ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. వీకెండ్స్ వచ్చేసి సాటర్డే, సండే, మన అవి 2 రోజులు మాత్రం కొంచెం ప్రాఫిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. 2,000 దాకా ఉండొచ్చు మేబీ. మీరు ఎవరైనా రావాలంటే మాత్రం లొకేషన్ వచ్చేసి మల్లారం బస్టాండ్ నియర్ వాటర్ ప్లాంట్ ఉంటుంది మనకు, మిషన్ భగీరథ. మన దగ్గర రోజు ఒక వెరైటీ ఉంటుంది. పూరి కర్రీ ఒకరోజు, ఆలు మసాలా ఒకరోజు, మిల్ మేకర్ ఆలు ఒకరోజు, సొరకాయ పప్పు ఉంటుంది ఒకరోజు, టమాటా పప్పు ఉంటుంది ఒకరోజు, పిల్ల అని సౌత్ ఇండియన్ సైడ్ ఎక్కువ యూజ్ చేస్తారు. అది
చోలే బటర్ మసాలా ఉంటుంది చూసినావా, దాంట్లో యూజ్ చేస్తారు ఎక్కువ. అది ఇక్కడ మనం ఎవ్రీ మంగళవారం అది ఉంటుంది, ఆ చట్నీ ఉంటుంది. పూరి కర్రీ మాత్రం అద్భుతంగా ఉంది. మా డాటా ఎట్లుంటుంది తెలుసు కదా, ఏమేం కాదండి మేము ఎట్లా నీకు ఇక్కడ ఏమి ఇష్టం? దోశ ఇడ్లు. దోశ ఇడ్లీ. దోశ ఇడ్లీ నేను ఎప్పుడు తిన్నాక అదే. బాగానే ఉంటాయి అన్నీ, దోశ అయినా ఇడ్లీ అయినా పూరి బజ్జీలు బాగానే ఉంటాయి. మీరు ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఎక్కువ పూరి దోశ తింటాం. రెగ్యులర్గా వస్తారా మీరు? అన్ని టిఫిన్స్ బాగున్నాయి. అన్ని టిఫిన్స్ బాగానే ఉన్నాయి ఇక్కడ. ఈ ఫుడ్ ట్రక్ చేయించడానికి ఎంత ఖర్చు అయింది? ఫస్ట్ నేను అంటే బిజినెస్ జరుగుతుందో లేదా అంటే ఒకసారి ఒకక్కడ వేరే దగ్గర పెట్టినా, వేరే లొకేషన్లో పెట్టినా. అప్పుడు కొంచెం షెల్టర్ తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం లాస్ వచ్చింది. తర్వాత ఫుడ్ ట్రక్ ఫస్ట్ ఇక మరి నడుస్తుందా నడవదా అని ఫస్ట్ ఒక రెంట్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బిజినెస్ మళ్ళీ రన్ కాకుండా ఇబ్బంది అవుతుంది కావచ్చు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రెంట్ తీసుకున్నా. పర్ మంత్ వచ్చేసి 10,000 అట్లా ఉండే, 10K ఉండే. అట్లా చూసిన ఫస్ట్ స్టార్టింగ్లో రెంట్ తీసుకొని చూసిన, ఓకే మనం నడుస్తుంది కదా అని. అట్లే ఒక 6 months తర్వాత నేను ఓన్ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన వెహికల్నే నేను సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం జరిగింది. ఇది మొత్తం మనకు ఐటమ్స్ తోటి సహా ఇచ్చిండు. 2.5 lakhs దాకా పడ్డది. నియర్ చిన్న కోడరే, మనకు తెలిసిన ఆయన ఫ్రెండ్. వాళ్ళు పెట్టిది వాళ్ళ మమ్మీ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే వాళ్ళు తీసేసిర్రు. మనకు ఇప్పుడు ఆయన ద్వారా ఆయన త్రూగా నేను తీసుకున్నా. అప్పుడు 2.5 lakhs పట్టింది. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఈ వెహికల్ తీసుకుని అయినా కానీ 2 years అబోవ్ అవుతుంది. ఈ లొకేషన్లో పెట్టి 3 years అవుతుంది. మేము 2019 డిసెంబర్లో స్టార్ట్ చేసినాం. అప్పుడు అది మన కరోనా వల్ల కొంచెం ఆపాల్సి వచ్చింది. అప్పుడు పార్ట్నర్షిప్లో ఉండే మేము 3 ఉన్నాం. అప్పుడు మా బావ వాళ్ళతో చేసిన. అప్పుడు కరోనా వల్ల ఇక ఆఫ్ చేసినాం. ఇక తర్వాత ఏం చేసినామంటే ఇక నేను ఓన్గా పెట్టుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక మాస్టర్ పెట్టుకొని ఆయన దగ్గర నేర్చుకున్నా. నేను చెప్పేది ఏంటంటే మనం మాస్టర్ల మీద డిపెండ్ అవ్వడం కాకుండా మనకు కూడా కొంచెం స్వతహాగా తెలిసి ఉండాలి దీని మీద. వడ బోండా బాగుంటుందా? బాగుంటుంది. వడ బోండా నా ఫేవరెట్.
అరే సీను 2 ప్లేట్ ఇడ్లీ బాస్మతి బజ్జీ వడలు అయితే పూరి లేరండి వడ చేయండి రెగ్యులర్ వస్తారా మీరు ఇక్కడికి? రెగ్యులర్ పార్సల్ కొడతా ఫస్ట్ దోశ బాగుంది, మంచిగా క్రిస్పీగా ఉంది, కొంచెం క్రిస్పీగా ఉంది, మసాలా చాలా బాగుంది, పల్లీ చట్నీ.